ఆషాఢంలో జాతరా అమ్మా నీ మొక్కు తీర్చుకుంటా. ఫస్ట్ లో బోనాలు ఈడ ముస్తాబాద్ 15 ఏళ్ళు 16 ఏళ్ళ నుంచి పలారం పండ్లంట పల్లె అందాలంట. గాయస్ మా తాతయ్య అయితే 500 పోయినాయి అంట లైన్ హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వరుణ్ నాని ఆఫీషియల్. బోనాల పండుగ ఈరోజు విత్తనాలు వచ్చేసారు, చూసుకోర్రి. ఇప్పుడైతే మనం ఏడికి కూతురం పెట్టు బయటికంటే ఏడికి చికెన్ మటన్ దేనికి పోతున్నాం గాయస్. ఇప్పుడైతే కూతుర్రి ఇదైతే ఇక లోపల తింటుర్రు వీళ్ళు, చూసుకోర్రి. సినిమా ఇక రెడీ అవుతుర్రు. దీక్ష అయితే చూడరు, దీక్ష ఇంకా స్నానం చేయాలి. మురుకులు చాయ్ తింటుంది, అమ్మమ్మ పొద్దున వేసింది. ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకున్న తింటాడు. ఆషాఢంలో జాతరా దర్శనమి ఎండలో మొత్తం కడుగుతున్నాను. ఇప్పుడైతే ఆ పక్కన అయితే కిందకి నీళ్ళు మొత్తం పడుతున్నాయి. చెల్లట్టున్నాడు మా బిడ్డ. మస్తు ఎండ పడుతుంది. మన ప్లేస్ మేము చేస్తున్నాం. నువ్వు ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో, నీ ఫేస్ రెడీ అయిపోతుర్రు. అమ్మా నీ మొక్కు తీర్చుకుంటా. అంతా దయాలు మా బిడ్డవాడు. ఇంకెప్పుడు ఫోన్ పిచ్చేది, ఇంకెప్పుడు ఫోన్ పిచ్చేది. తాత వచ్చేసిండు, ఇంకా పిన్నాలు వస్తారు. అమ్మ అయితే చూడరి బజ్జీలు వేస్తుంది, బజ్జీలు వేస్తుంది చూడరి. ఏం బజ్జీలు వేస్తున్నావు? మిర్చిలా ఓడలు చేస్తుంది. ఇక అన్నీ కట్ చేసిర్రు. ఇప్పుడైతే దొంట అయితే వేసేస్తుంది. అమ్మమ్మ మస్తు కష్టపడుతుంది పొద్దున్న నుంచి. మా అవుట్ఫిట్ ఎట్లుంది ఇప్పుడు గైస్ వచ్చేసారు. నా అవుట్ఫిట్ ఎట్లుందో చెప్పేసారు చూడదు. మంచి మాకు దీక్ష పాట మంచిగా హ్యాపీ బోనాలు చెప్పు. హ్యాపీ బోనాలు నుంచి బోనాలు చూసు మీరు.
మీరు ఎప్పటి నుంచి బోనాలు చూస్తారు? నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఫస్ట్లో బోనాలు ఏడ వేస్తుండే మీరు? ఫస్ట్లో బోనాలు ఏడ ఈడ ముస్తాబాద్లోనా లేకపోతే అంటే జేదిరిగుట్టలోనా? చిత్రం కావడి కూడా చిత్రం ఫస్ట్ 2 బోనాలు వేస్తుండే ఎవరు ఎత్తుకుంటుండే? మీ అమ్మాలే అంటే అక్కన బజ్జీలైనా పెట్టుకుండే, అక్క ఎత్తుకుంటుండే బజ్జీలైనా పెట్టుకుండే. అమ్మమ్మ వాళ్ళ ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళని అడుగు. అమ్మ మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తారు బోనాలు? మషరాబాద్ కాడ ఫస్ట్ బోనాలు. ఓ మీరు దాంట్లో ఎవరు ఎత్తుకుంటుండే? మీ అక్క నాలే అంటే నువ్వు బాలే అంటే మీ అమ్మ ఎత్తుకుంటున్నా. నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఎక్కి మన ఎత్తుకున్నావు? చిన్నప్పటి నుంచే ఎత్తుకున్నాం. 15 ఏళ్ళు 16 ఏళ్ళ నుంచి పలారం పండ్లంట పల్లె అందాలంట. ఇప్పుడు ఫస్ట్ లా మీరు ఏ గుడికి పోతుండే? పోషమ్మ గుడి, 7 గుళ్ళ గుడి. ఫస్ట్ లా అయితే 2 బోనాలు తెస్తుండే మీరు. పెళ్లి అయిన తర్వాత ఎన్ని బోనాలు చేసిరా? చేసిర్రు, అప్పుడప్పుడు పోతుంటే ఇక్కడ అక్కడ అంత అయిన నుంచి పోతలేము అంతే. ఇప్పుడు కొడుకులు బిడ్డలు అయిపోయారు, అక్కడిక్కడ అంతా ఒకసారి. అదే 2 బిడ్డలు అయిపోయారు, 2 బిడ్డల టానికి జరిగే వస్తున్నాయి. ఒకటి కొడుకు ఒకటి పెళ్లి అయిపోయింది అనుకో, కొడుకు ఒకటి పెళ్లి అయిపోయింది అనుకో, కొడుకు దగ్గర ఇంట్లో కూడా వేస్తారు. ఇప్పుడు కోడలు వచ్చిన తర్వాత కోడలతో కూడా వేస్తారు ఇంట్లో. అప్పుడు ఇంట్లో కోడలు ఫస్ట్ టైం బోనాలు చేసినప్పుడు అప్పుడు యాటనికి వస్తారు, అప్పుడు గ్రాండ్ గా అవుతుంది అప్పుడు. ఎందుకంటే కోడలు వస్తుంది కదా అప్పుడు అమ్మమ్మకి, ఫుల్ దావత్ అవుతుంది అప్పుడు. తాతని కూడా అడుగురు, తాత మన పెళ్ళి ఎప్పుడు అడుగుర్రి, తాతని పెళ్ళి తాత మన పెళ్ళి ఎప్పుడు మరి, పెళ్లి ఎప్పుడు మరి, మీ కొడుకు పెళ్లి. కోడలు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఫుల్ గ్రాండ్ బోనాలు వేస్తారు అమ్మమ్మ ఇట్లా. నెక్స్ట్ ఇయర్ కోడలు వచ్చేస్తుంది కాబట్టి అప్పటిదాకా అయితే వెయిట్ చేయరు గాయస్. సరేనా, ఇప్పుడైతే మనం గుడి కాడ నీళ్ళు పడుతున్నాయి పైన. ఫోటో దిగరా? వస్తుంది. సల్లంగా దీవించు అంబా భవానీ. బోనాల జాతరలో కొత్తరాజులాటలంట ఇలా టెంపుల్ దగ్గర అయితే ఇక వీడియోస్ అయితే తీయని, ఇలా ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండి ఇంటికి వచ్చేసి
గాయస్ మా తాతయ్య అయితే 500 పోయినాయి అంట లైన్. గాయస్ మా తాతయ్య అయితే 500 పోయినాయి అంట లైన్. నువ్వు వెనకాల పెట్టుకోవద్దు తాత, ముందు పెట్టుకోవాలి. అందుకే తాతయ్య 500 రూపీస్ పోయినాయి అంట బిట్టు. బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ రేపు TV9 రష్లు పోయినాయి అని చెప్పు. ఎవరో తీసుకురా వాళ్ళకి ఈరోజు ఫుల్ పండుగ 500 తోటి కదా. ముందే రోజు బోనాలు. నువ్వు వెనకాల జోబులో పెట్టుకోవా తాత? 40-50 రూపాయలు పోలేవంట. వీళ్ళిద్దరే ఇంకిద్దరు ఫోటోలు దిగుతురా. నెక్స్ట్ ఇయర్ రావాలి, చాలా గ్రాండ్ చేస్తారు బోనాలు తెలుసా. కోడలు వస్తుంది కదా నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ బోనాలు ఇక కోడలతో చేసేస్తారు గ్రాండ్. ఏం చేస్తారు? పెళ్ళి చేసేస్తారు నెక్స్ట్ ఇయర్. చూడు ఇప్పుడైతే ఇగో బిట్టు వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. మిస్ బిట్టు మళ్ళీ ఎప్పుడు కలుస్తాం తెలియదు అంటాను. రాఖీల పండుగ చూడదు ఇంకా ఎంజాయ్ ఫుల్. ఇప్పుడు వెళ్ళిపోతారు అంటారు. చూడదు అమ్మమ్మ టాటా బాబాయ్ వెళ్ళిపోతారు. బాయ్ అక్క. ఎంజాయా ఎంజాయా చూడదు బాయ్ 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 బాయ్. సిస్టమ్ ఎందుకన్నా అన్నా నువ్వు ఈవెంట్స్ ఏమేమి నడిపిస్తున్నావు? ఫోటోగ్రాఫర్ విరాట్ కోహ్లీ కోసం పొడుచుకుంటాడు. అవన్నీ తీసినాం. ఎట్లా తిడుతుంది చూసిరా నా మీదకి ఎక్కిండు చేసిండు మళ్ళీ ఫామ్ అవుట్ రా. నువ్వు అంటే ప్రేమతో ముద్ద తినిపించినావు. చికెన్ ముక్క నువ్వు అన్నం నువ్వు తినిపించినావు. చికెన్ నువ్వే తినిపోయారే. చికెన్ నువ్వు తినిపోయారే. అన్న ఏం చెప్తుంది తెలుసా? ట్యాంక్ బండ్ మీ నుంచి పోతే అంట ఓవరాల్ వస్తుందంట. ఇక్కడ చీరానా ఇట్లా ఇక్కడ చీరు ఇక సాయంత్రం అయితే జాతరకి అయితే పోయినుండే. ఇక వేరే ఫీల్ ఉంటుంది అసలుకి. పోతరాజులు బోనాలు వేషాలు అసలు నెక్స్ట్ లెవెల్. అసలు సికింద్రాబాద్ బోనాలు అంటేనే ఆల్మోస్ట్ మీరు వేరే వీడియోలలో చూసి ఉండవచ్చు. నేనైతే కొన్ని క్యాప్చర్ చేసిన మెయిన్వి. ఈ వీడియో అయితే చూసిరు కదా, లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారే. మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోరు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.